హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చికెన్ కబాబ్ క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసామంటే మసాలా అనేది చికెన్కి అంత బాగా పట్టి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఇలా మనం చికెన్ అనేది బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మిక్స్ చేసిన తర్వాత ఎంత బాగుందో. ఇప్పుడు దీనిని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచి తీసినట్లయితే ఇంకా టేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టింది. నేను 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసుకున్నాను దీనిని. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ ప్రీ హీట్ చేసుకొని అందులోకి ఈ పీసెస్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేయాలి. ఫస్టే హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే చికెన్ పీసెస్ అనేది నల్లగా మాడిపోతుంది, ఇంకా బాగా ఫ్రై కానీ అవ్వవు. సో ఇక్కడ చూడండి, కాస్త ఒక వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా వదిలేసి నెక్స్ట్ ఇమీడియట్గానే స్లోగా మనం టర్న్ చేసుకున్నట్లయితే ఈ మసాలా అనేది ఎక్కడ కానీ చికెన్లో ఇంకా ఊడిపోదు. సో ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది. నేను ఇక్కడ ఎక్కడ కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉండేటువంటి మసాలాస్ ఏది వేయట్లేదండి, హోమ్ మేడ్ మసాలాస్ మాత్రమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.